యేసయ్య కొరకు జీవించాలనే ఆశ అయితే ఉంది గానీ, నేను పదే పదే పాపంలో పడిపోతున్నాను. దేవునికి హృదయంలో ఎంతగానో గాయాన్ని కలగజేసినటువంటి వ్యక్తిని నన్ను దేవుడు క్షమిస్తాడా? నా జీవితంలో పరివర్తన కలుగుతదా? అని చెప్పేసి నీ జీవితాన్ని బట్టి నువ్వే ఏడ్చుకుంటూ చాలా బాధపడుతూ నిరాశతో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నావేమో. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, పాపంలో నేను పడివేయడానికి అపవాది నీ విషయంలో ఎంత ట్రై చేసి నిన్ను ఇబ్బంది చేసినా, దేవుడు మాత్రం తన ఉచితమైన కృపను చూపించాలని తన అరచేతులు నీ వైపు చాపుతూనే ఉంటాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలనే మనసు నీలో ఉన్నప్పుడు పాపం నుంచి తప్పించబడే మార్గాన్ని కూడా దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. నువ్వు ఆయన వైపు చూస్తే తప్పకుండా నీ పరిస్థితులు మార్చివేయబడతా ఉంటాయి. దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. పేతురు విషయంలో చూస్తే యేసయ్య అప్పగింపబడిన తరువాత పేతురును కొంతమంది అన్నారు. ఏమన్నారంటే, నువ్వు యేసుతో కూడా తిరిగినటువంటి వ్యక్తివి కదా అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధమాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం పేతురు విషయంలో. అయినా కూడా పేతురును దేవుడు మరలా తిరిగి పిలిచి వాడుకోలేదా? గొప్ప సాక్షిగా నిలబెట్టలేదా? పేతురు బలహీనుడని యేసుకి తెలిసినప్పటికీ తన యొక్క బలహీనత యందు సంపూర్ణమైనటువంటి కృపను పేతురుపై చూపించి తన జీవితాన్ని మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా పేతురుని చేసిన దేవుడు, వాడుకున్న దేవుడు నిన్నెందుకు వాడుకోడు? నీ జీవితాన్ని ఎందుకు మార్చాడు? నీ పాపాన్ని ఒప్పుకొని, అయ్యా ఈ పాపంలో మరలా పడిపోకుండా నాకు సహాయం చేయ ప్రభువా అంటే ఖచ్చితంగా నేను లేవనెత్తా ఉంటాడు. అనేకులకు నిన్నే ఆదర్శంగా చూపిస్తూ ఉంటాడు. నీతి మంతుడు అయినటువంటి క్రీస్తు వారు నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తూ ఉంటాడు. నువ్వు బాధపడకు, బలహీనం కాకు. వాక్యం ద్వారా నువ్వు బలపడు. ఖచ్చితంగా నీ జీవితం మార్చబడుతుంది. పాపంలో పడిపోకుండా పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా యేసయ్య రక్తం నిన్ను చేస్తుంది. నీ జీవితం మార్చివేయబడుతుంది. నమ్ము మిత్రమా, దేవుడు నీ విషయంలో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు.